హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కోటి. వెల్కమ్ టు ట్రిక్ విద్యాలయం. ఈరోజు మనం తేదీలు మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. పార్ట్ 1, పార్ట్ 2లో మే వరకు చేసుకున్నాం. మే నెల వరకు వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పుడు జూన్ నెల నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే, జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పర్యావరణం అంటే ఏంటండి? భూమి, ఆకాశం, నీరు, వీటన్నింటినీ కూడా మనం పరిరక్షించుకోవడమే పర్యావరణ పరిరక్షణ. కాబట్టి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహించారంటే పంచభూతాలను రక్షించండి అనే ఉద్దేశంతో జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పర్యావరణ దినోత్సవం ఎప్పుడండి? పంచభూతాలు అంటే భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వీటన్నింటినీ కూడా పంచభూతాలు అనడం జరుగుతుంది. వీటిని రక్షించండి అనే ఉద్దేశంతో 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, తరువాత ప్రపంచ శరణార్థుల దినోత్సవం. ప్రపంచ శరణార్థుల దినోత్సవం జూన్ 20. ప్రపంచ శరణార్థులు పాపం బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి చాలామంది శరణార్థులు రావడం జరిగింది. ఇలా సరిహద్దు వెంబడ శరణార్థులు వచ్చినట్లయితే వారు ఆకలితో ఏం తింటున్నారంట? 20 బిస్కెట్ ప్యాకెట్స్ తినడం జరుగుతుంది. పాపం జీన్ ప్యాంట్లు వేసుకొని మన భారతదేశానికి వచ్చి చివరికి 20 బిస్కెట్ ప్యాకెట్లు తినడం జరుగుతుంది. ఓకే, ప్రపంచ శరణార్థుల దినోత్సవం 20వ తేదీ. అంతేకాకుండా ఇంతకుముందు 20 బిస్కెట్ ప్యాకెట్ గురించి ఒక బిట్ వచ్చిందండి. 20 బిస్కెట్ ప్యాకెట్ తింటే ఎలా ఉంటారండి? సంతోషంగా ఉంటారు. కాబట్టి సంతోష దినోత్సవం మార్చి 20. సంతోష దినోత్సవం మార్చి 20. అంతేకాకుండా శరణార్థుల దినోత్సవం జూన్ 20. ఓకే, మార్చి మనం 20 తిన్నట్లయితే సంతోషంగా ఉంటాం. అంతేకాకుండా జీన్ ప్యాంట్లు వేసుకొని శరణార్థులు మన భారతదేశానికి వచ్చి 20 బిస్కెట్ ప్యాకెట్స్ని తినడం జరుగుతుంది. ఓకే, డబ్బులు లేక పాపం. తర్వాత జూన్ 3వ ఆదివారం ఫాదర్స్ డే. ఫాదరు జీన్ ప్యాంట్ వేసుకుంటాడు. 3వ ఆదివారం ఫాదర్స్ డే జరుపుకుంటారు. మనం ఇంతకు ముందు నెలలో నేర్చుకున్న మే 2వ ఆదివారం మదర్స్ డే. జూన్ 3వ ఆదివారం ఫాదర్స్ డే. ఎందుకంటే ముందుగా మదర్స్ డే జరుపుకొని ఆ తరువాత నెల తరువాత వారం ఫాదర్స్ డే మనం జరుపుకుంటున్నాం. తరువాత జూన్ 21 యోగా దినోత్సవం. మీరు ఊహించుకోవాలి దయచేసి. యోగా దినోత్సవం ఎవరండి చేస్తారు? బాబాలు చేస్తారు. ఎవరు చేస్తారండి? బాబా. ఇప్పుడు రామ్దేవ్ బాబా ఇలాంటి బాబాలు ఎక్కువగా యోగా చేస్తారు. ఓకే, ఏం వేసుకొని? జీన్ ప్యాంట్ వేసుకొని బాబాలు యోగా చేస్తారు. ఇప్పుడు నేను జీన్ ప్యాంట్ వేసుకొని బాబాలు యోగా చేస్తారు అనగానే మీ మైండ్లో ఒక ఇమేజ్ వచ్చేయాలి. జీన్ ప్యాంట్ వేసుకొని ఒక బాబా యోగా చేస్తున్నట్లు. కాబట్టి జీన్ ప్యాంటు జూన్ నెల ఎవరు చేస్తారండి? బాబా చేస్తాడు. బిఏ బాబా. బి అంటే ఎంతండి? 2. ఏ అంటే ఎంతండి? 1. కాబట్టి 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటారు. తరువాత మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం జూన్ 26. మత్తు పదార్థాలు సాధారణంగా ఎవరైనా ఎప్పుడైనా మందుకు బానిసలయ్యారు లేదా మందు నేర్చే విధానం ఎలా ఉంటుందంటే మన బెస్ట్ ఫ్రెండ్సే, మన పక్కన ఉన్న ఫ్రెండ్సే మనకి మందు నేర్పిస్తారు. బయట వాళ్ళు చెప్తే మనం ఎలాగో మొదటిసారి తాగడానికి ఒప్పుకోం. సొంత ఫ్రెండ్ అరే నా కోసం అనడం వల్ల అది సరదాగా నేర్చినది తరువాత అలవాటుగా మారిపోతుంది. కాబట్టి దీన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని వీలైనంత వరకు అలాంటి ఫ్రెండ్ని మీరు దూరంగా ఉంచుకోవాలి. మనకి సబ్జెక్ట్లోకి వచ్చినట్లయితే ఈ మత్తు పదార్థాలను ఎవరు నేర్పిస్తారండి? మెయిన్ బెస్ట్ ఫ్రెండ్సే నేర్పిస్తారు. బి అంటే ఎంతండి? 2. ఎఫ్ అంటే ఎంతండి? 6. బిఎఫ్ బెస్ట్ ఫ్రెండ్ మత్తు పదార్థాలను తాగించడాన్ని నేర్పుతాడు. కాబట్టి ఈ రోజునే మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవంగా జరుపుతారు. ఓకే, బెస్ట్ ఫ్రెండ్ బి అంటే 2, ఎఫ్ అంటే 6. ఏ నెల అండి? జూన్ నెల. జూన్ 26వ తేదీ. ఓకే, జాతీయ గణాంక దినోత్సవం జూన్ 29న జరుపుతారు. ఎప్పుడంటే జూన్ 29న. ఈరోజే పిసి మహాలనోబిస్ యొక్క జన్మదినం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. జాతీయ గణాంక దినోత్సవాన్ని ఎందుకు జరుపుతారు అంటే పిసి మహాలనోబిస్ యొక్క జన్మదినం సందర్భంగా జరుపుతారు.
తరువాతి నెల జూలై. ఏంటండి? జూలై. జూలైగా తిరిగే వ్యక్తులు ఎక్కడికి వెళ్తారండి? జబ్బు బారిన పడతారు. కాబట్టి వాళ్ళు సూది గుచ్చుకోవాల్సి ఉంటుందండి. ఓకే, ఇదేంటండి? మరి తప్పదు, ఇది మీరు ఇంజెక్షన్ అనుకోవాలండి. ఇది ఇంజెక్షన్లో సూది. ఓకే, సూది ఎలా ఉందండి? ఇగోండి, ఒకటిలా ఉంది. కాబట్టి వైద్యుడిని చూడగానే మీకు సూది గుర్తుకు రావాలి. జులాయిగా తిరిగే వ్యక్తులకి ఏం గుచ్చుతాడండి వైద్యుడు? సూది గుచ్చుతాడు. సూది ఒకటిలా ఉంటుంది, సూది ఎలా ఒకటిలా ఉంటుంది. కాబట్టి వైద్యుల దినోత్సవం జూలై 1. వైద్యుల దినోత్సవం జూలై 1. ప్రపంచ ర్యాబీస్ దినోత్సవం మరియు జంతుకారక వ్యాధి దినోత్సవం. ర్యాబీస్ దేనివల్ల వస్తుందండి? జంతువు వల్ల వస్తుంది. ఏం వస్తుందండి? ర్యాబీస్ వల్ల, ర్యాబీస్ వ్యాధి అనేది కుక్క కాటు వలన వస్తుంది. ఓకే, దీని గురించి మనం బయాలజీలో మంచి వీడియో చేయడం జరుగుతుంది. వ్యాధుల గురించి మీకు ఇమేజెస్తో సహా చాలా బాగా తరువాత ఖాళీ ఉండే సమయంలో వివరించడం జరుగుతుంది. ఈ ర్యాబీస్ అనేది దేనివల్ల వస్తుందండి? కుక్క కాటు వల్ల వస్తుంది. కాకపోతే మన ట్రిక్స్ విద్యాలయంలో ఈ ఒక్క లెసన్కి నక్క వల్ల అనుకోండి, నక్క వలన ర్యాబీస్ వ్యాధి వస్తుంది. నక్కన ఏమంటారండి? ఫాక్స్ అంటారు. ఎఫ్ అంటే ఎంతండి? 6. జులాయిగా తిరిగే పిచ్చి పట్టిన కుక్క, జులాయిగా తిరిగే పిచ్చి పట్టిన ఒక నక్క కరడం వల్ల ర్యాబీస్ వ్యాధి వస్తుంది. నక్కన ఏమంటారండి? ఫాక్స్. ఎఫ్ అంటే 6. కుక్క నక్క ఒక జాతిగా చెందినవి కదండి, కాబట్టి ఫాక్స్ అని గుర్తుంచుకోండి. ఓకే, తరువాత ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11. జులాయిగా తిరిగే వ్యక్తులే ప్రపంచంలో ఎక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుతున్నారు. మీ జనాభా అనగానే మీకు చాలా ఫోటోలు ఎలా కనిపిస్తుందండి? ఇలా ఉంటుంది ఇది. ఓకే, అందరూ కూడా జనాభా. కాబట్టి ఇది ఏ ఆకారంలో ఉందండి? ఇక్కడ మనం చూసినట్లయితే ఎలా ఉందండి? 1. ఇది ఎంత అండి? 1. కాబట్టి ఎన్నో తేదీ అండి? 11. జనాభా అనగానే మీకు ఈ ఇద్దరు గుర్తుకు రావాలి, ఈ 1, ఈ 1. 11. ఓకే, జనాభా దినోత్సవం 11. ఏ నెల అండి? జూలై నెల. ఓకే, తరువాత అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవం జూలై 18. జూలై 18న నెల్సన్ మండేలా దినోత్సవంగా జరుపుతారు. తర్వాత కార్గిల్ విజయ్ దివస్ ఎప్పుడు జరుపుతారండి? జూలై 26వ తేదీన జరుపుతారు. మనకి చాలా మంచి హిస్టరీ ఉందండి. కార్గిల్ విజయ్ దివస్ సైనికుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఒకసారి మీరు కార్గిల్ విజయ్ దివస్ బుక్ను ఒకసారి రిఫర్ చేసినట్లయితే చాలా గొప్పతనం ఇందులో ఉంటుందండి. ఆ రోజుల్లో అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో 1999వ సంవత్సరంలో అక్కడ కాశ్మీర్ను ఆక్రమించుకోవడం జరుగుతుంది. మన బిఎస్ఎఫ్ వాళ్ళు ఎవరండి? ఏ ఫోర్స్ అండి? ఆ ఫోర్స్ పేరు బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. వాళ్ళు బాగా పోరాడుతారు. కార్గిల్ ప్రాంతాన్ని రక్షించడానికి గాను ఎవరు పోరాడుతారండి? బాగా బిఎస్ఎఫ్ వాళ్ళు పోరాడుతారు. అందుకే ఎస్ని క్రాస్ చేసేయండి. బి అంటే ఎంత అండి? 2. ఎఫ్ అంటే ఎంత అండి? 6. అంటే 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్ను జరుపుకుంటారు. అంటే కార్గిల్ యుద్ధంలో విజయాన్ని సాధించినందుకు గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్ను జరుపుకోవడం జరుగుతుంది. ఎవరు సాధించారండి? బిఎస్ఎఫ్ వాళ్ళు సాధించారు. బి అంటే 2, ఎఫ్ అంటే 6. కాబట్టి 26వ తేదీన జరుపుకుంటారు. తరువాత ఆగస్టు నెల. ఆగస్టు 1వ తేదీ. ఆగస్టు 1వ తేదీన ప్రపంచ తల్లిపాల దినోత్సవం. ఆగస్టు 1వ తేదీ ప్రపంచ తల్లిపాల దినోత్సవం. ఆగస్టులోని మొదటి ఆదివారం ప్రపంచ స్నేహితుల దినోత్సవం. స్నేహితులందరూ కూడా ఏ తేదీని కలిశారండి? ఆగస్టు నెలలో ఫస్ట్ ఆదివారంలోనే కలిశారు. ఎందుకంటే ఆగస్టు 15వ తేదీన గేమ్స్ కాబట్టి, ఆగస్టు 15 పిల్లలకి గేమ్స్ ఆడిపిస్తారు. ఒక వారం ముందునే ఆడిపిస్తారు. కాబట్టి ఈ ఆదివారం రోజు పిల్లలందరూ కలిసి, స్నేహితులందరూ కలిసి టీంలు వేసుకోవడం జరిగింది ఆగస్టు మొదటి ఆదివారంలో. తరువాత ఆగస్టు 6వ తేదీ. ఆగస్టు 6వ తేదీన హిరోషిమా దినోత్సవం. ఆగస్టు 6 హిరోషిమా దినోత్సవం. ఆగస్టు 9 నాగసాకి దినోత్సవం. ఇది మనందరికీ తెలిసిందే. అమెరికా వారు జపాన్ పైన 6వ తేదీన హిరోషిమా ప్రాంతంపై బాంబు వేయడం జరిగింది. అందువలన 6వ తేదీన హిరోషిమా దినోత్సవం. 6ను మనం తిరగేసినట్లయితే 9
కాబట్టి 9వ తేదీన నాగసాకి అనే ప్రాంతం పైన బాంబు వేయడం జరిగింది, అణుబాంబు. ఈరోజు నాగసాకి దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే జాతీయ చేనేత దినోత్సవం ఎప్పుడండి అంటే ఆగస్టు 7వ తేదీ. ఎందుకండి అంటే మన భారత జాతీయ జెండాను దేంతో తయారు చేస్తారండి? ఖద్దరుతో తయారు చేయాలి, ఖద్దరు గుడ్డతో తయారు చేయాలి. కాబట్టి ఆగస్టు 15 ఖద్దరు గుడ్డతో తయారు చేయాలి. కాబట్టి దానికి 7 రోజుల ముందు, ఓకే, ఆగస్టు 15లో సగం 7. కాబట్టి 7వ తేదీనే చేనేత వాళ్ళకి అందరికీ కూడా ఆర్డర్ ఇవ్వడం జరుగుతుందండి. వారం రోజులు ముందుగానే ఆర్డర్ ఇచ్చి ఈ చేనేత వారికి ఇచ్చి ఆ జెండాలన్నింటినీ కూడా ప్రింట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆగస్టు 7వ తేదీన చేనేత దినోత్సవం. చేనేత వారు మన జెండాలను నేయడం జరుగుతుంది, నేత నేయడం జరుగుతుంది ఒక వారం రోజుల ముందు. కాబట్టి ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం. యాజ్ పర్ హిస్టరీల ప్రకారం అయితే 1905వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. దాని స్ఫూర్తిగా ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా 2015 నుంచి జరుపుకుంటున్నారు. ఓకే, స్వదేశీ ఉద్యమం ఏ సంవత్సరం అండి? 1905వ సంవత్సరంలో బెంగాల్ విభజన కాలంలో స్వదేశీ ఉద్యమం జరిగింది. విదేశీ వస్తువుల బహిష్కరణ అనేది దీనిలో ప్రాథమిక అంశం. కాబట్టి రోడ్లపైన ప్రతి ఒక్కరూ కూడా విదేశీ వస్తువులన్నింటినీ కాల్చివేయటం, దహనం చేయడం జరిగింది. ఈ సమయంలోనే గాంధీజీ నూలు వడకడం ప్రారంభించి స్వదేశీ వస్తువులను తయారు చేయడం జరిగింది. దానికి గుర్తుగానే చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తరువాత అంతర్జాతీయ యువజన దినోత్సవం ఆగస్టు 12. ఇంపార్టెంట్ బిట్ అండి. మన జాతీయ యువజన దినోత్సవం అంటే జనవరి 12. ఎందుకంటే వివేకానందుడు మన భారతదేశంలోని కలకత్తాకు చెందిన వ్యక్తి కాబట్టి అది భారతదేశ యువజన దినోత్సవం జనవరి 12. అది అంతర్జాతీయ యువజన దినోత్సవం ఆగస్టు 12. దీన్ని గుర్తుంచుకోండి. తరువాత భారత స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15. ఆగస్టు 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి. సద్భావన అంటే మంచి భావన, దివస్ అంటే రోజు. రాజీవ్ గాంధీ ఆగస్టు 20వ తేదీన పుట్టడం జరిగింది. చూడండి, రాజీవ్ గాంధీ ఆగస్టు 20న పుట్టాడు, మరణం మే 21. ఆగస్టు 20న పుట్టాడు, మరణం మే 21న మరణించడం జరిగింది. ఆగస్టు 20న సద్భావన దివస్గా జరుపుకుంటారు. మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటారు. ఎందుకంటే పెరంబదూరులో ఇతన్ని ఉగ్రవాదులు, ఎల్టీటీఈ వర్గానికి చెందినటువంటి ఉగ్రవాదులు ఇతన్ని చంపేయడం జరిగింది. కాబట్టి ఆ రోజు ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటారు. జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టులో జరుపుతారు. ఎందుకంటే ఆగస్టు 15కి పిల్లలకి ప్రైజ్లు ఇవ్వడానికి గాను క్రీడలు జరుపుతారు. కాబట్టి క్రీడా దినోత్సవం ఎప్పుడూ కూడా ఆగస్టులోనే జరుపుతారు. ఎప్పుడండి? ఆగస్టు 29వ తేదీ. ఆగస్టు 29వ తేదీన హాకీ వీరుడు ధ్యాన్ చంద్ పుట్టినరోజు గుర్తుగా సెప్టెంబర్ నెల, ఓకే, సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం. ఉపాధ్యాయుల దినోత్సవం ఇది అందరికీ సుపరిచితమే. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజునే ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ 8. దీన్ని నేను ఎలా గుర్తుంచుకున్నానంటే, అక్షరాస్యత ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే 98% ఉండాలి. ఓకే, 2% పోయినప్పటికి కూడా 98% ఉండాలి అక్షరాస్యతలో ఎప్పుడు కూడా. 9 అంటే 9వ నెల, 8 అంటే 8వ తేదీ. ఈ విధంగా గుర్తుంచుకోవడం జరిగింది. మీకు వీలున్నట్లయితే వేరే విధంగా గుర్తుంచుకోండి. తరువాత సెప్టెంబర్ 14. సెప్టెంబర్ 14 హిందీ దినోత్సవం. ఎన్నవ తేదీ అండి? హిందీ దినోత్సవం సెప్టెంబరు 14వ తేదీ. ఇప్పుడు భారతదేశంలో అత్యధికంగా మాట్లాడుతున్న భాష ఏదండి అంటే హిందీ. 2వ స్థానం బెంగాలీ. అయితే భారతదేశంలో, ఇండియాలో అత్యధికంగా మాట్లాడే భాష హిందీ. కాబట్టి ఇండియా, ఐ అంటే
9 ఎన్ అంటే 14 9వ నెల 14వ తేదీన మనం హిందీ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హిందీ దినోత్సవం మరియు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. ఓకే, హిందీ దినోత్సవం, అక్షరాస్యత దినోత్సవం ప్రతి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది కాబట్టి వాటిపై ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, అక్షరాస్యత దినోత్సవం. అక్షరాస్యత దినోత్సవం, హిందీ దినోత్సవం. తర్వాత ఇంజనీర్స్ డే. ఇంజనీర్స్ డే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పుట్టినరోజున ఈ ఇంజనీర్స్ డే జరుపుకుంటారు. ఇంజనీర్స్లో ఎక్కువగా ఎవరు ఉంటారంటే అసిస్టెంట్ ఇంజనీర్లు ఎక్కువగా ఉంటారు. అసిస్టెంట్ ఇంజనీర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఏ అంటే 1, ఈ అంటే 5. సెప్టెంబర్ 15వ తేదీన ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. దీని తర్వాత ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16. అల్జీమర్స్ దినోత్సవం అంతర్జాతీయ దినం, శాంతి దినంగా సెప్టెంబర్ 21న జరుపుకుంటారు. అల్జీమర్స్ అంటే ఏంటంటే మతిమరుపు, ఒక రకమైనటువంటి మెదడు సంబంధిత వ్యాధి అల్జీమర్స్ వ్యాధి. దీనివల్ల మతిమరుపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత అంతర్జాతీయ శాంతి దినం. మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. బాబాలు ఎలా ఉంటారండి? శాంతిగా ఉంటారు. బి అంటే ఎంతండి? 2. ఏ అంటే ఎంతండి? 1. కాబట్టి అంతర్జాతీయ శాంతి దినం సెప్టెంబర్ 21. ఇంతకుముందు వేరే నెల కోడ్లో బాబా గురించి చెప్పుకున్నాం. ఎవరండి? రామ్దేవ్ బాబా యోగా చేస్తాడు. ఎలా చేస్తాడు? జీన్ ప్యాంట్ వేసుకొని చేస్తాడు. కాబట్టి జూన్ నెల 21వ తేదీన యోగా దినోత్సవంగా మనం చెప్పుకున్నాం. ఓకే, అదేవిధంగా ఇక్కడ బాబాలు శాంతిగా ఉంటారు కాబట్టి అంతర్జాతీయ శాంతి దినోత్సవం సెప్టెంబర్ 21. తర్వాత ప్రపంచ పర్యాటక దినోత్సవం ఎప్పుడండి? సెప్టెంబర్ 27వ తేదీ. ఇప్పుడు మన విశాఖపట్నం వచ్చినట్లయితే పర్యాటక రంగం, అరకు మీరు చూసినట్లయితే శీతాకాలంలో పర్యాటకులు చాలా ఎక్కువ మంది ఉంటారండి. అప్పుడు ఎలా ఉంటుందంటే చాలా బిజీగా ఉంటుంది. ఓకే, ఆ పరిసర ప్రాంతాలు కూడా చాలా బిజీగా ఉంటుంది. కాబట్టి పర్యాటక దినోత్సవం బిజీ రోజున పెట్టడం జరిగింది. బి అంటే 2, జీ అంటే 7. పర్యాటకులు ఎక్కువగా వస్తే ఆ పట్టణం అనేది చాలా బిజీగా ఉంటుంది కాబట్టి బి అంటే 2, జీ అంటే 7. ప్రపంచ పర్యాటక దినోత్సవం 27గా జరుపుకుంటారు. అయితే సెప్టెంబర్ నెలలో శీతాకాలం కాబట్టి ఈ కాలంలో ఎక్కువ సెప్టెంబర్, అక్టోబరు, నవంబరు ఈ ప్రాంతంలో ఎక్కువగా పర్యాటకులు వస్తారు. అక్టోబర్ 2. అక్టోబర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటండి? అక్టోబర్ 2. అక్టోబర్ 2 గురించి చెప్పాలనుకుంటే అక్టోబర్ 2లో మహాత్మా గాంధీ గారు జన్మించారు. ఇతను జన్మించారు కాబట్టి ఆ ముందు రోజు మనం ఏం చేయాలండి అంటే రక్తదానం చేయాలి. వృద్ధులకు రక్తాన్ని దానం చేయాలి. అతను అక్టోబరు 1వ తేదీన, అక్టోబర్ 2న అతను పుట్టాడు కాబట్టి ఆ తరువాత రోజు అతను ఏం కోరుకున్నాడంటే ఆవాసాలను ఏర్పాటు చేయాలి. ఎవరికంట? ఆవాసాలను వన్యప్రాణులకు అంటే జంతువులకు, పక్షులకు మంచి చిన్న గూడులను నిర్మించండి అని తెలియజేయడం జరిగింది. అందువల్లనే గాంధీజీ అక్టోబర్ 2న జన్మించాడు కాబట్టి ఆ రోజు మహాత్మా గాంధీ జయంతి. అతను అహింసకు నిలువెత్తు నిదర్శనం కాబట్టి అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని అక్టోబర్ 2న జరుపుకుంటున్నారు. అయితే గాంధీ జయంతి ముందు రోజు మనం స్వచ్ఛందంగా రక్తదానాన్ని చేయాలి. ఎవరికి చేయాలండి? వృద్ధులకు చేయాలి. కాబట్టి అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1. అంతేకాకుండా రక్తదాన దినోత్సవం కూడా అక్టోబర్ 1. అయితే అతను పుట్టిన తరువాత రోజు మనం ఏం చేయాలంటే అక్టోబర్ 3వ తేదీ ఆవాసాలను ఏర్పాటు చేయాలి. ఆ ఆవాసాల్లో ఎవరిని ఉంచాలండి? వన్యప్రాణులను ఉంచాలి, జంతువులను అందులో సంక్షేమంగా ఉంచాలి. ఎందుకంటే అతను ఇప్పుడు కూడా పీస్ఫుల్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు కాబట్టి ఈ 3, 4 తేదీల్లో మనం ఆ విధంగా చేయాలి. తరువాత ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం. చూడండి, ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబర్ 5. ఆ తరువాత నెల అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం. తర్వాత అక్టోబర్ 8.
అక్టోబర్ 8వ తేదీన జాతీయ వైమానిక దళ దినోత్సవం. ఎయిర్ ఫోర్స్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటండి? ఫ్లీట్ రివ్యూస్. ఆకాశంలో ఎగురుతుంటాయి కదండి విమానాలు. ఎలా ఎగురుతుంటాయి? ఇలా ఎగురుతుంటాయి. ఓకే, ఇలా 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 ఎగురుతుంటాయి కదండి. ఒకదానికొకటి క్రాస్గా ఎగురుతూ ఉంటాయి. ఎలా ఎగురుతాయండి? ఇలా క్రాస్గా ఎగురుతాయి. ఎలా ఉందండి? ఇది 8లా ఉంది. కాబట్టి 10వ నెల 8వ తేదీన ఏం జరుపుకుంటారండి? జాతీయ వైమానిక దళ దినోత్సవంగా జరుపుకుంటారు. ఎందుకంటే విమానాలు ఇలా క్రాస్గా ఎగురుతాయి. 8 ఆకారంలో కూడా రంగులు విరజిమ్ముతాయి. కాబట్టి 8వ తేదీన జాతీయ వైమానిక దళ దినోత్సవంగా జరుపుకుంటారు. మరి ఆర్మీ డే ఎప్పుడండి? ఆర్మీ డే జనవరి 15వ తేదీ. జనవరి 15వ తేదీన ఆర్మీ డే. ఆర్మీ వాళ్ళు స్వచ్ఛందంగా 15 సంవత్సరాల తరువాత తమ విధుల నుంచి బయటకు వచ్చేయవచ్చు. ఓకే, తర్వాత పెన్షన్ అనేది వాళ్ళకి అమలు కావడం జరుగుతుంది. కాబట్టి జనవరి 15వ తేదీన ఆర్మీ డే. భారతదేశ తపాలా దినోత్సవం 10/10. భారతదేశ తపాలా దినోత్సవం 10వ నెల 10వ తేదీ. ఓకే, ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 వరకు ఉద్యోగం చేస్తూనే ఉండాలి. మీ దగ్గరలో పోస్టల్ డిపార్ట్మెంట్లను ఒకసారి గుర్తించుకోండి. వాళ్ళు ఉదయం 10 నుంచి సాయంత్రం 10 వరకు ఉద్యోగం చేస్తూనే ఉండాలిరా. కాబట్టి అక్టోబర్ 10వ నెల 10వ తేదీన తపాలా దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ ముందు రోజు ప్రపంచ తపాలా దినోత్సవంగా జరుపుకుంటారు. అక్టోబర్ 9వ తేదీన ప్రపంచ తపాలా దినోత్సవంగా జరుపుతారు. ప్రపంచ అంధుల సహాయక దినోత్సవం. అంధులకు సహాయ దినోత్సవం అక్టోబర్ 15. ఏంటండి? గాంధీ పుట్టిన నెలలోనే అందరూ కూడా అంధులకు సహాయం చేయాలి. అంధులు నేనైతే ఎలా గుర్తుంచుకున్నానంటే, అంధులు అనగానే వారి కళ్ళు నాకు గుర్తొస్తాయి. కళ్ళు ఎలా ఉంటాయండి? ఇలా ఉంటాయి. ఓ అంటే ఎంతండి? 15. కాబట్టి అంధుల దినోత్సవం 15. ఓకే, అంధులు అంటే గుడ్డివారు కాబట్టి వీరు 10 ఇలా ఉంటుంది కన్ను. కాబట్టి సున్నాలా ఉంటుంది, ఓలా ఉంటుంది. ఓ అంటే 15. కాబట్టి అంధుల దినోత్సవం 15వ తేదీ. ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16. ఆహారం అనగానే నాకు గుర్తొచ్చేది పార్సిల్ అండి. ఎందుకంటే మనం ఆహారాన్ని ఎక్కువగా పార్సిల్ స్విగ్గీ జొమాటో ఇంట్లో ఎక్కువగా బుక్ చేసుకుంటాం కదండి. కాబట్టి ప్రపంచ ఆహార దినోత్సవం పార్సిల్. పి అంటే ఎంతండి? 16. పి అంటే 16. కాబట్టి ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16వ తేదీన జరుపుకుంటారు. ఆహారాన్ని తినే ముందు ఏం చేస్తామండి? హ్యాండ్ వాష్ చేసుకుంటామా లేదా? కాబట్టి ఆహార దినోత్సవం ముందు రోజే గ్లోబల్ హ్యాండ్ వాష్ డే. హ్యాండ్ వాష్ డే. ఆహారాన్ని తినే ముందు మనం హ్యాండ్ వాష్ చేసుకుంటాం. కాబట్టి హ్యాండ్ వాష్ డే తర్వాత ఆహార దినోత్సవం. తర్వాత ఇది ప్రతి కాంపిటేటర్కి రావాల్సిన బిట్టు. అక్టోబర్ 24 ఐక్యరాజ్య సమితి దినోత్సవం. అక్టోబర్ 24 ఐక్యరాజ్య సమితి దినోత్సవం. తర్వాత ఇందిరాగాంధీ వర్ధంతి. అక్టోబరు 31వ తేదీన ఇందిరాగాంధీ గారు మరణించడం జరిగింది. అదే తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జన్మించడం జరిగింది. నెలలో చివరి తేదీ అని గుర్తుంచుకోండి. తర్వాత నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. చూడండి, ఆంధ్ర రాష్ట్ర అవతరణం అంటే అక్టోబర్ 1. అదే ఆంధ్రప్రదేశ్ అవతరణ అంటే నవంబర్ 1. ఓకే, ఆంధ్ర రాష్ట్రం పాతకాలంది కాబట్టి పాత నెల, కొత్త కాలం కాబట్టి ఇది కొత్త నెల. బాలల సంరక్షణ దినోత్సవం నవంబర్ 7. మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. మనం ఒక ఫ్లాగ్ను ఎప్పుడు ఎగరేస్తామంటే ఆగస్టు 15. ఆగస్టు 15 ఎగరేస్తాం. కాబట్టి వారం రోజుల ముందే మనం చేనేత కార్మికులకు ఆర్డర్ ఇచ్చేసాం ఆగస్టు 7వ తేదీన. అలానే మనం చిల్డ్రన్స్ డేని నవంబర్ 14న జరుపుకుంటాం. కాబట్టి వారం రోజులు ముందుగానే ఈ పిల్లలందరినీ సంరక్షించుకోవాలి. ఎందుకంటే చిల్డ్రన్స్ డే చేసుకోవాలి కదండి. వీరికి ఎటువంటి గాయాల పాలు కాకుండా వారం రోజుల ముందు నుంచే మనం సంరక్షించుకోవాలి. అందువల్లనే నవంబర్ 7వ తేదీన బాలల సంరక్షణ దినోత్సవంగా జరుపుతారు. తరువాత నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం.
జాతీయ విద్యా దినోత్సవం. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం అంటే అక్షరాస్యత ఎప్పుడు కూడా 98% ఉండాలి కాబట్టి 9వ నెల 8వ తేదీ. అదే మన జాతీయ విద్యా దినోత్సవాన్ని నవంబర్ 11వ తేదీన జరుపుకుంటాము. ఎందుకు అంటే భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క పుట్టినరోజునే మనం జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటాం. ఓకే, ఇప్పుడండి నవంబర్ 11. మనం పిల్లల్ని సూచించడానికి ఎలా వాడతామండి? ఇదే కదండి, ఇలానే వాడతాం. కాబట్టి 1-1-11 సర్వశిక్ష అభియాన్ వీటన్నింటిలో కూడా పిల్లల్ని ఎలా సూచిస్తారు కదండి. కాబట్టి జాతీయ విద్యా దినోత్సవం నవంబర్ 11. తర్వాత జాతీయ బాలల దినోత్సవం నవంబర్ 14. ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం నవంబర్ 14. దీని తర్వాత నవంబర్ 19 ఇందిరాగాంధీ గారి జయంతి. ఇందిరాగాంధీ గారు పుట్టారు నవంబర్ 19వ తేదీ. ఈ రోజునే పౌరుల దినోత్సవంగా కూడా జరుపుతారు. నవంబర్ 20వ తేదీన వరల్డ్ చిల్డ్రన్స్ రైట్స్ డే. చిల్డ్రన్స్ రైట్స్ డే. చిల్డ్రన్స్ ఉండే హక్కు ఏంటంట? వీళ్ళు చిల్డ్రన్స్కి ఎప్పుడు మీరు 20 బిస్కెట్ ప్యాకెట్ ఎప్పుడు కూడా నవ్వుతూ తినే హక్కు ఈ చిల్డ్రన్స్కి హక్కు ఉంది అని తెలియజేస్తుంది. వరల్డ్ చిల్డ్రన్స్ రైట్స్ డే ఎప్పుడండి? నవంబర్ 20వ తేదీ. చిల్డ్రన్స్ ఎప్పుడు కూడా నవ్వుకుంటూ, ఊహించుకోండి, నవ్వుకుంటూ 20 బిస్కెట్ ప్యాకెట్ తినే హక్కు అనేది చిల్డ్రన్స్కి ఉంది. కాబట్టి చిల్డ్రన్స్ రైట్స్ డే నవంబర్ 20. ఎన్సిసి దినోత్సవం. ఎన్సిసి చేసిన వ్యక్తులు మంచి దేహదారుఢ్యం కలిగి ఉండి యుద్ధాన్ని నవ్వుకుంటూ చేయగలరండి. ఎందుకంటే వీరికి మంచి దేహదారుఢ్యం కలిగి ఉంటుంది. ఎన్సిసి వ్యక్తులు నవ్వుకుంటూ యుద్ధాన్ని చేస్తారు. యుద్ధాన్ని హిందీలో యుద్ధ అని కూడా అంటారు. యుద్ధం. వై అంటే ఎంతండి? 25. యుద్ధాన్ని ఎలా చేస్తారండి? నవ్వుకుంటూ చేస్తారు. కాబట్టి నవంబర్ 25వ తేదీన ఎన్సిసి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎన్సిసి అభ్యర్థులు యుద్ధాన్ని నవ్వుకుంటూ చేస్తారు. కాబట్టి నవంబర్ 25వ తేదీన ఎన్సిసి దినోత్సవంగా జరుపుకుంటారు. తరువాత న్యాయ దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవంగా నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం. 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడింది కాబట్టి ఈ రోజునే రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇదే రోజున న్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 మరియు న్యాయ దినోత్సవం నవంబర్ 26.